హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. 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 हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाल प्रभु जी. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 54వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు రుక్మిణీ కృష్ణుల వివాహము అనేటువంటి అధ్యాయము. యత్ర యాసి స్వసారం మే ముషిత్వాద్వాంక్ష వద్ధవీ హరిష్యేద్యామదం మందా మాయేనా కూటయోధినః. భాగ్యలక్ష్మి మాతాజీ అనువాదము భాష్యం చదవండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम.
కాకి యజ్ఞ హవిస్సును హరించిన చందమున నీవు నా సోదరిని తీసుకొని ఎచ్చటకేగినను నేను నిన్ను వెంబడించదను. ఓరి మూర్ఖుడా, మాయావి, యుద్ధమందు మోసగించువాడా, నేడు నీ మదమును నేను అణచెదను. భాష్యం రచించిన శీల ప్రభుపాదుల వారికి జై. పిచ్చి పట్టిన ధోరణిలో రుక్మి తాను కృష్ణునికి ఆపాదించిన లక్షణములను తానే ప్రదర్శించుచున్నాడు. ప్రతి జీవి భగవదంశ, భగవంతునకే చెందినవాడు కనుక రుక్మి భగవద్గీత్యర్థమై ఉన్నట్టి యజ్ఞ హవిస్సును అపహరించడి కాకి వలె అయినాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. యావన్నమేహతో బాణై సయీధాముం చ దారికాం స్మయన్ కృష్ణో ధనుశ్చిత్వా షడ్భిర్వివ్యాధరుక్మిణం. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కనుక నీవు నా బాణములచే హతుడవై నేల రాలక మునిపే కన్యను విడువుము. దీనికి సమాధానముగా శ్రీకృష్ణుడు నవ్వుచు ఆరు బాణములతో వాని గొట్టి వాని ధనుసును విరిచెను. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. నిజమునకు శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి అందమైన పూలపాన్పుపై సైన్యంపనును సిగ్గుతో రుక్మి ఈ విషయమును నేరుగా పేర్కొనలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అష్టభిశ్చతురో వాహాన్ ద్వాభ్యాం సూతం ధ్వజం త్రిభిః సచాన్యధ్యానురాధాయ కృష్ణం వివ్యాద పంచభిః. శివలీల మాతాజీ. శ్రీకృష్ణుడు రుక్మి యొక్క 4 గుర్రములను 8 బాణములతోనూ వాని రథసారథిని 2 బాణములతోనూ రథ ధ్వజమును 3 బాణములతోనూ కొట్టెను. అప్పుడు రుక్మి వేరొక ధనస్సును తీసుకొని 5 బాణములతో కృష్ణుని కొట్టెను. హరే కృష్ణ. తైస్తాడితా సరౌఘైస్తు చిచ్ఛేదాదనురచ్యుతః పునరన్యదుపాదత్తా తదప్యచ్చి నదవ్యయః. కుమారి మాతాజీ. ఇన్ని బాణములతో కొట్టబడిన వాడయ్యను. అచ్యుతుడు తిరిగి వాని ధనస్సుని విరిచెను. రుక్మిణి మరి ఒక ధనస్సుని తీసుకుని భగవానుడు దానిని కూడా ముక్కలుగా ఖండించెను. పరిఘం పట్టి సంశూలం చర్మాసి శక్తి తోమరౌ యద్యదాయుధమాదస్తాం తత్సర్వం సోచ్చినద్దరే తదా రథాదవప్లుత్య ఖడ్గపాణిర్జిఘాంసయా కృష్ణమాభ్యద్రవత్ క్రుద్ధా పతంగా ఇవ పావకం. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రుక్మి పరిగ, పట్టిసము, శూలము, డాలు, ఖడ్గము, శక్తి, తోమరము వంటి ఏ ఆయుధము తీసుకొని నన్ను శ్రీహరి దానిని ముక్కలుగా ఖండించెను. పిదప రుక్మి రథము నుండి దుమికి ఖడ్గపాణి అయి క్రోధముతో పక్షి వాయువులోనికి ఎగిరిన చందమున కృష్ణుని సంవరింపగోరి అతని చెంతకు పరుగు తీసెను. హరే కృష్ణ ప్రభుజీ. తస్య చాపాతతః ఖడ్గం తిలాసశ్చర్మ చేషుభిః చిత్వా సీమాదతే తిగ్మం
రుక్మిణం హంతుముద్యతః దృష్ట్వా భ్రాతృ వధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా పతిత్వా పాతయోర్భర్తు రువాచ కరుణం సతీ. శశికళ మాతాజీ. గీత కుశల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రుక్మి ఆ విధంగా దాడి చేయగా శ్రీకృష్ణుడు బాణములతో వాని డాలును ఖడ్గమును ముక్కలుగా చేసెను. పిదప ఆ దేవదేవుడు తన పదునైన ఖడ్గమును చేపట్టి వానిని వధించుటకు సిద్ధపడెను. రుక్మిణిని వధించుటకు శ్రీకృష్ణుడు సిద్ధపడుటను గాంచిన రుక్మిణీదేవి భయవలై తన భర్త పాదముల చెంత వాలి దీనంగా ఇట్లు పలికెను. హరే కృష్ణ. నిన్నటి అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక సారీ ప్రభుజీ, అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే. సో నిన్నటి అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ దేవిని ఆ యొక్క గొప్ప గొప్ప రాజులందరూ కూడా అక్కడ రుక్మిణీ దేవిని చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మూర్చిపోయి ఉంటే ఆ ట్రాన్స్ లో వాళ్ళందరూ కూడా ఉంటే కనుక అదే సమయంలో సరైనటువంటి సమయాన్ని చూసుకుని ఏం చేశారు, ఆయన రుక్మిణీ దేవిని రథం మీద ఎక్కించుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఎలా అయితే కనుక గరుడు దేవతల మధ్యలోంచి అమృత భాండాన్ని ఏ విధంగా అయితే కనుక ఎత్తుకుని వెళ్ళిపోయారో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా రుక్మిణీ దేవిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారనమాట. సో అయిపోయిన తర్వాత ఏమైంది, వాళ్ళందరికీ కూడా తర్వాత కొంచెం సేపటికి స్పృహ వచ్చిందనమాట. అయ్యో ఏదో జరిగిపోయింది అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు, ఏముంది జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. రుక్మిణీదేవిని శ్రీకృష్ణ భగవానుడు తీసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ కూడా వెంటనే యుద్ధం చేద్దాము అది ఇది అని సన్నద్ధం అవుతూ ఉంటే కనుక వెంటనే వాళ్ళకి సో వాళ్ళందరూ కూడా అది చేసుకునే లోపలనే రెస్పాన్స్ ఇచ్చే లోపలనే కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే కనుక శిశుపాలుడు వీళ్ళందరినీ కూడా శిశుపాలుడు వీళ్ళందరూ కూడా చాలా బాధపడితే కనుక ఏం చేశాడు, ఇక్కడ జరాసంధుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పర్వాలేదు, ఒక్కొక్కసారి కాలం మనకి సహాయపడదు. నేనే ఎగ్జాంపుల్ చూడు, 17 సార్లు నేను ఓడిపోయాను. 17 సార్లు కూడా కాలం కృష్ణ బలరాములకి సహకరించింది, కానీ 18వసారి కాలం నాకు సహకరించింది అనుకుంటున్నాడు. ఆ యుద్ధంలో ఏదో వీడిని గెలిచిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే కనుక ఈసారి యుద్ధంలో సైన్యము చంపబడలేదు కాబట్టి నేను గెలిచాను అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అనమాట ఆయన. అంతేగాని ఆయన వదిలిపెట్టేశారు అని చెప్పని అనుకోలే. సో ఒక్కొక్కసారి కాలం మనకు సహకరించదు కాబట్టి వదిలిపెట్టేయాలని చెప్పి ఏం చెప్తారు, జరాసంధుడు శిశుపాలుడికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగతా రాజులందరూ కూడా అనుకున్నారు, యుద్ధంలో ఎలాగో కృష్ణుడు వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు, కృష్ణుడి ముందు మనం నిలబడలేము. సో అనవసరంగా కృష్ణుడితో కనుక మనం పోరాడితే కనుక మనకున్న కాస్తంత సైన్యం కూడా పోతుంది. సో వాళ్ళందరూ కూడా డిప్లొమాటిక్ గా ఆలోచించారనమాట. సో ఆలోచించి ఏం చేశారు, ఇంకా కృష్ణుడితోటి అనవసరంగా యుద్ధం చేయడం అనవసరం అని చెప్పేసి అందరూ కూడా శిశుపాలుడి దగ్గరికి వచ్చి అందరూ కూడా వాడిని ఊరుకోబెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైంది, ఇంకా ఎవరు మిగిలారు అక్కడ, రుక్మి మాత్రమే మిగిలాడు. సో రుక్మి ఏంటంటే కనుక చాలా కోప్పడ్డాడు అనమాట. సో నా చెల్లెల్ని, నాకు అవమానం ఇది, నేను అందరినీ కూడా వివాహానికి పిలిచాను, పిలిచిన తర్వాత నా రాజ్యంలో నా చెల్లెల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని అంటే కనుక అది చాలా పెద్ద అవమానం అది. సో కాబట్టి నేనేం చేస్తాను, కృష్ణుడిని ఎలాగైనా సరే సంహరించి రుక్మిణిని వెనక్కి తీసుకుని వస్తాను ప్రగల్భాలు పలుకుతాడు. ఒకవేళ కనుక నేను రుక్మిణిని వెనక్కి తీసుకుని రాకపోతే కనుక నేను అసలు కుండలిని రాజ్య రాజధానికి నేను రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఏం చేస్తాడు, అక్కడి నుంచి యుద్ధం చేయడానికి వెళ్తాడనమాట. సో
యుద్ధం చేయడానికి కృష్ణుడితోటి వెళ్తారనమాట. సో వెళ్తూ వెళ్తూ కృష్ణుడిని వెంబడిస్తారనమాట. వెంబడిస్తూ ఏమంటారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారు కృష్ణుడితోటి, మూర్ఖుడు యాక్చువల్ గా రుక్మి. ఎందుకంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు రుక్మికి తెలియదు. జరాసంధుడు అంతటి వాడే 17 సార్లు ఓడిపోయాడు. అలాంటిది నేను ఒక్కడనే వెళ్ళి కృష్ణుడిని నేను ఓడించేస్తాను అని చెప్పని చాలా మూర్ఖంగా అనుకున్నాడు అనమాట, కృష్ణుని ఓడించేస్తానని చెప్పేసి. సో అందుకని కేవలం ఇంకా సైన్యాన్ని కూడా తీసుకోలే, రుక్మి ఒక్కడే తన రథం ఎక్కి అంటున్నాడు, కృష్ణుని ఆహ్వానిస్తూ ఉన్నాడు అనమాట. ఆగు ఆగు, యుద్ధం చెయ్యి, ఆగి యుద్ధం చెయ్యి, పారిపోవద్దు అని చెప్పేసి ఆయన కృష్ణుని ఆపుతూ ఉన్నారనమాట. సో ఎదుకులాన్ని భ్రష్టమని వచ్చిన వాడు, ఆ క్షణకాలం ఆగు, నిలువు, నిలిచి నాతో యుద్ధం చెయ్యి. ఒక కాకి ఎలా అయితే కనుక యజ్ఞ హవిస్సుని ఎత్తుకుని పారిపోతుందో అదే విధంగా నువ్వు నా యొక్క చెల్లెల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నావు, మూర్ఖుడా, మాయావి. సో నీ మదం అంతా కూడా అనుస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపే లోపలనే నా చెల్లెల్ని వదిలిపెట్టేసాయి అని చెప్పేసి ఏం చేశాడు, ఆ విధంగా అరుస్తూ ఉన్నాడు అనమాట. సో అరుస్తూ ఉంటే కనుక కృష్ణుడు నవ్వుతూ ఆ యొక్క మాటలన్నీ కూడా విన్న తర్వాత 6 బాణాలు వేసి రుక్మి యొక్క ధనస్సుని నాశనం చేసేసారు, ఎరక్కొట్టేశారు ముక్కల కింద. ఆ తర్వాత మళ్ళీ 4 గుర్రాలని 8 బాణాలతోనూ, రథసారథిని 2 బాణాలతోనూ, రథధ్వజాన్ని 3 బాణాలతోనూ, అదే విధంగా రుక్మి వేరొక ధనుస్సును తీసుకుంటే కనుక దాన్ని 5 బాణాలతోనూ కృష్ణుడు కొట్టి వాటిని అన్నిటిని కూడా నాశనం చేసేస్తారనమాట. సో తర్వాత రుక్మి కూడా ఏం చేస్తాడు, రుక్మి కూడా మళ్ళీ బాణాలు వేస్తాడు అనమాట, కృష్ణుడి పైన బాణాలు వేస్తాడు. రుక్మి ఏం చేస్తాడు, వేరొక ధనుస్సు తీసుకుని 5 బాణాలు వేస్తాడు. 5 బాణాలు తగిలినా సరే శ్రీకృష్ణ భగవానుడికి ఏమి చెలించకుండా ఆయన మళ్ళీ రుక్మి తీసుకున్నటువంటి ధనస్సును కూడా మళ్ళీ ముక్కల కింద ఖండించేస్తారు. ఆ తర్వాత రుక్మి ఏం చేస్తాడు, రకరకాల ఆయుధాలు తీసుకుని అటాక్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తాడు అనమాట, దాడి చేద్దామని చెప్పేసి. పరిగా, పట్టిసము, శూలము, డాలు, ఖడ్గము, శక్తి, తోమరము ఏది తీసుకున్నా సరే వాటిని ప్రయోగించక ముందే శ్రీకృష్ణ భగవానుడు వాటిని అన్నిటినీ కూడా ఖండాల కింద ముక్కలు చేసేస్తారనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా రథం మీద ఉంటే లాభం లేదు, రథం కూడా కదలట్లేదు, రథసారథి చనిపోయాడు, గుర్రాలు కూడా చనిపోయినవి, రథధ్వజం పోయింది, ప్రస్తుతానికి ఆగిపోయాడు. ఇంకేం చేయాలో తెలియక ఏం చేశాడు రుక్మి, ఒక కత్తి ఒక డాలు తీసుకుని రథం మీద నుంచి ఒక పక్షిలాగా దూకాడు అనమాట, చాలా దూరం దూకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని చంపేద్దాము అని చెప్పేసి కత్తి డాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చారనమాట. సో ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఆయన యొక్క బాణాలతోనే ఆయన యొక్క డాలుని కూడా ముక్కలు చేస్తారు. సో డాలుని, కత్తిని అన్నిటినీ కూడా రెండింటిని కూడా ముక్కలు చేస్తారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఒక పదునైనటువంటి ఖడ్గాన్ని తీసుకున్నారనమాట. తీసుకుని ఇంకా రుక్మిణిని సంహరించేద్దాము అని చెప్పి సిద్ధమైపోయారనమాట. ఇక్కడ రుక్మిణీదేవి ఆవిడ ఇవన్నీ కూడా చూస్తూ ఉందన్నమాట. ఆవిడకి తెలుసు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలంతా కూడా తెలుసు, అప్రమేయుడు. సో కాబట్టి ఆవిడికి వెంటనే భయపడిపోయింది అనమాట. ఆవిడ ఎక్కడ తన అన్నగారిని సంహరించేస్తారో స్వామి. ఏమవుతుంది, రుక్మిణీదేవి ఒక పక్క చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కనుక తను కోరుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆవిడ త్వరలో భర్త కింద పొందబోతూ ఉంది. ఆవిడ భర్త కింద పొందబోతూ ఉంది. కానీ అదే సమయంలో తన యొక్క అన్నగారు చనిపోతే కనుక ఆవిడ ఆనందంగా ఉండగలుగుతుందా? ఆనందంగా ఉండలేదు ఆవిడ. సో తల్లిదండ్రులు కూడా, భీష్మకుడు కూడా ఏమిటి, రుక్మిణి అనుకున్నటువంటి భర్త దొరికాడు అని ఆనందపడాలా, లేకపోతే కనుక తన కుమారుడు చనిపోయాడని చెప్పి బాధపడాలా అని చెప్పి తెలియదు అనమాట. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సంహరిస్తే కనుక. అందుకని పాపం ఆవిడ చాలా భయపడిపోయి విఫలతతోటి ఇంకా స్వామి చంపేస్తారేమో అని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణ భగవానుడికి ఆవిడ ప్రార్థనలు చేస్తున్నారనమాట. శ్రీ రుక్మిణ్యువాచ యోగేశ్వరా ప్రమేయాత్మన్ దేవదేవా జగత్పతే హంతుం నార్హసి కళ్యాణ భ్రాతరం మే మహాభుజా. శ్రీసుకం వాచ తయా పరిత్రా సవికంపితాజ్ఞయా
శుచావసుష్యాన్ముఖరుద్ధకంఠయా కాతర్య విశ్రంసిత హేమమాలయా గృహేత పాదా కరుణోన్యవర్తత. శశికళ మాతాజీ చరణ్ 2 శ్లోకాలు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ అన్నేనా? చరణ్. హరే కృష్ణ. శ్రీ రుక్మిణీదేవి పలికెను, ఓ యోగేశ్వర, అప్రమేయుడ, దేవదేవ, జగత్పతి, కళ్యాణమయుడ, మహాభుజుడ, దయచేసి నా సోదరుని వధింపవలదు. సుఖదేవ గోస్వామి పలికెను, తీవ్ర భయం వలన రుక్మిణీదేవి అంగములు కంపించెను, నోరు ఎండిపోయెను, గొంతు శోకముతో పూడుకుని పోయెను. కలత వలన సువర్ణ కంఠాభరణము చెదరగా ఆమె శ్రీకృష్ణుని పాదపద్మములను పట్టుకొనెను. అంతట కరుణతో అతడు తత్కార్యమును విరమించెను. భాష్యం. సోదరి కరుణామూర్తి దయాయా భగనీమూర్తి అనేది లోక నియమమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదహరించిరి. రుక్మి పరమ దుష్టుడు, తన ఇష్టమును వ్యతిరేకించువాడు అయినప్పటికీ రుక్మిణి అతని ఎడ కరుణను చూపెను. అందువలన భగవానుడు ఆమె చూపిన దయలో తన వంతును కలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇక్కడ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఆ యొక్క ప్రార్థనలో కూడా చాలా అర్థం ఉందన్నమాట. సో ఏం చెప్పింది ఆవిడ? మొట్టమొదటిగా ఓ యోగేశ్వర అని చెప్పింది. యోగేశ్వర అంటే కనుక అర్థం ఏమిటి? ఊహింపజాలనంతటి ఐశ్వర్యము కూడా శక్తి కలిగి ఉన్నటువంటి వాడా అని చెప్పి ఆవిడ ప్రార్థించింది అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడికి అనంత వైభవము, శక్తి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఆయనతో పోలిస్తే కనుక తన సోదరుడైనటువంటి రుక్మికి ఎంత శక్తి ఉంది? చాలా పరిమిత సైనిక బలం ఉంది. సో కాబట్టి ఆయన అమేయ ప్రభావుడు. సో ఇంకోటి ఏమని చెప్తుంది ఆవిడ? అప్రమేయుడా అని చెప్పింది అనమాట. సో అంటే కనుక ఆయన అమేయ ప్రభావుడు అన్నమాట. సో కానీ రుక్మిణికి అంత పరిమితమైనటువంటి స్వభావం ఉంది. సో ఇంకా చెప్పాలంటే కనుక ఆవిడ ఏం చెప్తుంది? శ్రీకృష్ణ భగవానుడి ముందు రుక్మి ఒక చిన్న కీటకం లాంటి వాడు, ఒక చిన్న యోగా దోమ లాంటి వాడు అన్నమాట. సో ఇంకేం చెప్తుంది ఆవిడ? దేవదేవా అని చెప్పి సంబోధించింది అన్నమాట. సో అంటే కనుక బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, చంద్రుడు, ఈ దేవతలు వీళ్ళందరికీ కూడా ఆయన అంత శక్తివంతమైనటువంటి దేవతలు ఉన్నా సరే వాళ్ళందరికంటే కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, ప్రభు అన్నమాట. వాటితో పోలిస్తే రుక్మి ఎవరు? ఒక సాధారణమైనటువంటి మానవుడు. సో కాబట్టి కృష్ణుడితో పోలిస్తే కనుక రుక్మిణి యొక్క పరిస్థితి ఏమిటి? ఎంతో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిజస్వరూపాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు అన్నమాట. సో ఆయనతో కనుక పోలిస్తే రుక్మిణి చాలా నికృష్టుడు అన్నమాట. ఇంకేమని చెప్పింది ఆవిడ? జగత్పతి, జగత్పతి, ఈ సృష్టికి అంతటికీ కూడా ప్రభువు నువ్వు. అంతే. మరి దాంతో పోలిస్తే కనుక రుక్మిణి యొక్క పరిస్థితి ఏమిటి? ఒక సాధారణమైనటువంటి ఒక రాజకుమారుడు, ఇంకా రాజు కూడా కాలేదు. కళ్యాణమయుడా అంటే కనుక మొత్తం సృష్టి ఆవిడేం ప్రార్థిస్తుంది? మొత్తం అందరికీ కూడా శుభాన్ని కలిగించేటువంటి వాడా. ఎందుకు చెప్పింది ఆవిడ కళ్యాణమయుడా అంటే కనుక ఇప్పుడే త్వరలో మన యొక్క వివాహం జరగబోతూ ఉంది. మొత్తం అందరికీ కూడా మీరు కళ్యాణం కలగజేస్తారు, శుభాన్ని కలగజేస్తారు. ఇటువంటి సమయంలో నాకు కూడా శుభాన్ని కలగజేయండి. శుభాన్ని కలగజేయడం ఎలా కుదురుతుంది? అన్నగారిని చంపకుండా ఉంటే కనుక శుభాన్ని కలగజేయబడుతుంది అన్నమాట. సో ఆ తర్వాత ఏమని చెప్తుంది ఆవిడ? మహాభుజుడా. మహాభుజుడా అంటే కనుక ఏమిటి? మీరెంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు. మీరు కావాలనుకుంటే కనుక మా అన్నగారిని కూడా మీరు సంహరించగలరు. కానీ దయచేసి నా సోదరుణ్ణి మీరు వధించవద్దు అని చెప్పేసి ఏమైంది? రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థించింది అన్నమాట. సో అప్పుడు రుక్మిణీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. రుక్మిణీదేవి యొక్క మొత్తం శరీర అంగాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయన్నమాట.
నోరు ఎండిపోయింది, గొంతు శోకంతో పూడుకుపోయింది అనమాట. ఆమె కంఠాభరణాలన్నీ కూడా చెదిరిపోయి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలని పట్టుకుంది. సో ఇలాంటివన్నీ కూడా లక్షణాలు అర్జునుడికి కూడా ఇలాంటి లక్షణాలు కలిగినాయి. మహాభారత యుద్ధం ముందు కూడా మనం చూస్తాం, భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడికి కూడా ఇలాంటి లక్షణాలే ఇంచుమించు కలిగినాయి అనమాట. గొంతు ఎండిపోతుంది, ఆ తర్వాత శరీరం కంపిస్తోంది, నాకు రోమాంచితం అవుతోంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఆవిడ పాద పద్మాలను ఆ విధంగా శ్రీకృష్ణ యొక్క పాద పద్మాలను పట్టుకుని ఆవిడ ఆ విధంగా ప్రార్థిస్తే కనుక వెంటనే స్వామి ఏం చేశారు, భక్తులు అడిగితే కనుక ఏమైనా చేయడానికి సిద్ధం. అలాంటిది రుక్మిణీదేవి త్వరలో భార్య కాబోతుంది, ఆవిడ అడిగితే కనుక స్వామి కాదంటారు. అందులో ఆయన్ని రకరకాలుగా పొగిడింది ఆవిడ. మీ పరిస్థితి ఎక్కడా, ఆ తర్వాత ఎక్కడ రుక్మి యొక్క పరిస్థితి ఏమిటి, మీ ఇద్దరికి ఎంత తేడా ఉంది అని అంటే కనుక చెప్పలేము. ఒక చిన్న దోమ లాంటి వాడు రుక్మి. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలాగా మీరు అతన్ని సంహరిస్తే కనుక ఏమిటి, ఆ విధంగా ఉంటుంది. మీ శక్తి ముందు అసలు రుక్మి యొక్క శక్తి ఎంత అని చెప్పి ఒక పక్క స్వామిని పొగుడుతూ, రుక్మి యొక్క దయనీయమైనటువంటి స్థితిని కూడా తెలియచేస్తూ, కళ్యాణమయుడా, అందరికీ కూడా శుభాన్ని కలిగించేటువంటి వాడా, నాకు కూడా శుభాన్ని కలిగించండి అని చెప్పి పాపం ఆవిడ భయపడిపోతూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను పట్టుకుంది. ఎందుకంటే కనుక రుక్మిణీదేవి కూడా ఎంత సాంగత్యం ఉంది కృష్ణ భగవానుడితోటి. అప్పుడే వచ్చారు, ఆయన అపహరించి తీసుకుని వెళ్ళిపోయారు. రుక్మిణీదేవి చెయ్యి అందించింది, వెంటనే రథం ఎక్కించుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు, అంతే ఉంది పాప సాంగత్యం. ఎంతోసేపు అవ్వలేదు, మహా అయితే ఒక అరగంట ఉంది. సో వెంటనే ఆవిడ ఎక్కువ సాంగత్యం కూడా లేదు ఆవిడకి, అయినా సరే ఆయన గురించి విన్నది కాబట్టి ఆవిడ ఆ విధంగా చక్కగా ప్రార్థనలు చేసింది అనమాట. సో ఇక్కడ ఏం చేసింది రుక్మిణీదేవి, తన యొక్క స్త్రీ స్వభావాన్ని చక్కగా ఆవిడ ప్రకటించింది అనమాట. సో ఒక పక్క ఏమైంది, వేరే వాళ్ళతోటి వివాహం జరుగుతూ ఉంటే కనుక కృష్ణుడు నన్ను వచ్చి కాపాడాడని చెప్పి సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో అన్నగారు కూడా చనిపోతారు అని అంటే కనుక పాపం ఆవిడకి బాధగా ఉంటుంది అనమాట. సో అందుకే ఆవిడ ఏం చేసింది, సో రుక్మిణి చంపవద్దు అని చెప్పేసి ఆవిడ చాలా ప్రాధేయపడింది అనమాట. అప్పుడు స్వామి ఏం చేస్తారో చూద్దాం. శైలేన బద్ధ్వా తమసాధుకారిణం సస్మాశ్రుకేశం ప్రపవన్ వ్యరూపయాత్ తావన్మమర్ధూ పరసైన్యమద్భుతం యదు ప్రవీరా నళినీం యథా గజా. చంద్రమాతేష్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సండి. దుష్కర్ముడు అతనిని శ్రీకృష్ణుడు ఒక వస్త్రబంధంతో బంధించి పిదప మీసములను శిరోజములను అక్కడక్కడ కొద్దిగా కొరికి వికృత రూపములను చేశాను. అప్పటికే యదువీరుడు ఏనుగులు పద్మములను తొక్కివేసిన చందమున శత్రువుల అసాధారణము సేవను అణిచివేసరి. భాష్యము శ్రీకృష్ణుడు తన పదునైన ఖడ్గము ఉపయోగించి దుష్టుడగు రుక్మిణికి ఒక వింతైన కేశాలంకారము కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణాంతికాముపవ్రజ్య దదృశస్తత్ర రుక్మిణం తదా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః విముచ్య బద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యాదవులు కృష్ణుని చెంతకు చేరగా సిగ్గుతో మృతప్రాయుడై ఉన్నట్టి రుక్మిణి అట్టి దయనీయ స్థితిలో గాంచిరి. పరమ శక్తిశాలియగు బలరాముడు అతనిని గాంచినంతటా కరుణతో బంధ విముక్తిని చేసి శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఏమైంది ఇక్కడ, రుక్మిణి ఈ విధంగా పాపం ఆవిడ ప్రార్థన చేస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారో ఆవిడ ప్రార్థన మన్నించారనమాట. సో రుక్మిణిని సంహరించకూడదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఏమిటి, చంపినంత పని చెయ్యాలి
అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నారు. ఎందుకంటే కనుక రుక్మిణి ఏం చేశారు, అంత కోపాన్ని తీసుకొచ్చాడు అనమాట స్వామికి. ఒక నిమిషం. సో రుక్మిణి ఏం చేశాడు, అంత కోపాన్ని తీసుకుని వచ్చాడు అనమాట స్వామికి. సో అందుకని ఏం చేశారు, స్వామి వేరే విధంగా వీడిని చంపినంత పని చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని, సో రుక్మిణి ఏం చేస్తారు, చేతులు అక్కడే ఒక గుడ్డ పడిపోయి ఉంటే కనుక ఒక వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంతో రుక్మిణి రథానికి వేసి కట్టేస్తారన్నమాట. కట్టేసి ఏం చేస్తారు, అక్కడక్కడ కొంచెం తల గొరిగేస్తారు, అక్కడక్కడ మీసం తీసేస్తారు. సో ఈ విధంగా ఉంచుతారన్నమాట. సో అంతట్లో ఏమవుతుందంటే కనుక కృష్ణుడు వెనకాలే మళ్ళీ బలరాముడు, యదువంశ సైన్యం వాళ్ళందరూ కూడా వచ్చేస్తారనమాట. ఎలా అంటే కనుక యదువంశ సైన్యం చాలా శక్తివంతమైనటువంటిది అనమాట. సో వాళ్ళ సైన్యం ముందు రుక్మి యొక్క సైన్యం చూస్తే కనుక అసలు చాలా చాలా అల్పం అన్నమాట. ఎంత అల్పం అంటే కనుక ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఏనుగు ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, ఒక సరస్సుల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, అక్కడ చిన్న చిన్న తామర పువ్వులు అంటే కనుక వాటిని తెంపేస్తుంది. తెంపేసి ఇలా తీసుకుంటూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటుంది. ఏదో చిన్న చిన్న లతలు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో వాటిని ఇలా తొండంతో ఇలా పీకేస్తుంది అనమాట. ఎంత కష్టపడుతుంది ఏమైనా ఏనుగు పీకడానికి? ఏం కష్టపడదు, ఏదో జస్ట్ ఇలా అంటుంది అంటే వెంటనే విరిగి వచ్చేస్తుంది. అలాగే యదువంశ వీరులు అందరూ కూడా రుక్మి సైన్యాన్ని ఆ విధంగా చెల్లా చెదర చేసేసారండి. చెల్లా చెదర చేసేసి వెంటనే వచ్చేసారు కృష్ణుడు వెనకాలే. బలరాముడు, కృష్ణుడు, యదువంశ సైన్యము, బలరాముడు కృష్ణుడు వెనకాలే బలరాముడు, యదువంశ సైన్యం అందరూ కూడా వచ్చేసారు అనమాట. వచ్చేస్తే కనుక వాళ్ళు చూస్తారనమాట. వెంటనే చూస్తే కనుక అక్కడ పరిస్థితి ఏమిటి, రుక్మి యొక్క పరిస్థితి ఏమిటి, కట్టేసి ఉన్నాడు రుక్మి. అక్కడ తల అక్కడక్కడ గొరిగేసి ఉంది, మీసం కొంచెం కొంచెం గొరిగేసి ఉంది. సో అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కృష్ణుడు అక్కడ ఖడ్గం పట్టుకుని నుంచుని ఉన్నారనమాట. సో ఆ యొక్క పరిస్థితి చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట, యదువంశ వీరులు అందరూ కూడా. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే బలరాముడు అక్కడికి వస్తారనమాట. బలరాముడు ఎంతో కరుణతోటి ఏం చేస్తారంటే గనక రుక్మిణి వెంటనే ఆయన బంధ విముక్తుని చేస్తారనమాట. సో బంధ విముక్తుని చేసి వెంటనే కృష్ణుడితోటి మాట్లాడతారనమాట. ఏమని చెప్తారో చూద్దాం. అసాద్విదం త్వయా కృష్ణ కృష్ణామస్మజ్జుగుప్సితం వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వదః మైవాస్మాన్ స్వాధ్యసూయేధా రాత్రుర్వైరూప్య చింతయా సుఖా దుఃఖదనో చాన్యోస్తి యత స్వకృత భుక్పుమాన్. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. బలరాముడు పలికెను, కృష్ణ, నీవు అయుక్తముగా వర్తించితివి. మీసమును తలను గొరిగి బంధువును వికృత రూపిణి చేయుట అతనిని వధించుటతో సమానము కనుక ఈ కార్యము మనకు తలవంపును కలగజేయగలదు. భాష్యము. రుక్మి దోషి అని సర్వజ్ఞుడగు బలరాముడు ఎరిగి ఉన్నను శోకించుచున్నట్టి రుక్మిణిని ఓరడించుటకు అతడు శ్రీకృష్ణుణ్ణి సున్నితముగా మందలించుటకు నిశ్చయించుకొనెను. 38వ శ్లోకం. సాధ్వి, నీ సోదరుని వైరూప్యమునకు చింతించుచు మా ఎడ కోపము చెందవలదు. మనిషి తన సుఖదుఖములకు తానే కారకుడు గాని వేరొకడు కారకుడు కాడు. ఏలయన అతడు తాను చేసిన కర్మలకే ఫలమును అనుభవించును. హరే కృష్ణ. మీట్లో ఉన్నారు. ప్రభుజీ మీట్లో ఉన్నారు.
సో అక్కడికి వచ్చేసరికి పరిస్థితి చూస్తే కనుక ఏమైంది, కొంచెం తేడాగా ఉందన్నమాట. కొంచెం ఏంటి, చాలా తేడాగా ఉంది. రుక్మి కట్టివేయబడి ఉన్నాడు. ఒక పక్క రుక్మిణీదేవి చూస్తే కనుక ఆవిడేమో భయపడిపోతూ ఉంది. కృష్ణుడేమో కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు, అక్కడికి బలరాముడు వచ్చారన్నమాట. సో బలరాముడు వస్తే కనుక ఆయన పెద్ద ఆయన కదా, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సముదాయించాలి కదా, చక్కబెట్టాలి కదా పరిస్థితిని. సో పరిస్థితి మళ్ళీ ఇంకా విషమించకూడదు, అదుపు తప్పకూడదు అని చెప్పి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నము బలరాముడు చేశారన్నమాట. సో ఏ విధంగా బలరాముడు చేశారు, సో అక్కడే ఉన్నటువంటి సో వెంటనే మొట్టమొదట ఏమన్నారు, అక్కడ కృష్ణుడు చాలా ఆ చాలా భీకరంగా ఉన్నారు. ఆయన భయం కలిగించేలా ఉన్నారు. ఇంకా చంపేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చేతిలో కత్తి పట్టుకుని ఉన్నారు. సో కాబట్టి వెంటనే ఏం చేశారు, ఆయన కృష్ణుడిని ముందు ఆపారనమాట. సో వెంటనే ఏం చెప్తున్నారు, కృష్ణుడిని కొంచెం మందలించారనమాట ఎవరు, బలరాముడు. సో ఆ విధంగా మందలించడం మూలంగా ఏం చెప్తున్నారు, రుక్మిణీదేవికి ఆశ్వాసం చెప్తూ ఉన్నారనమాట. కృష్ణుడు నేను చెప్తే వింటాడు, ఏం కంగారు పడకమ్మా, కృష్ణుడు నేను చెప్తే వింటాడు, నేను ఆపుతాను కదా కృష్ణుడిని అని చెప్పేసి ఆయన ఏం చేశారు, కృష్ణుడికి ఆయన మెల్లగా మందలిస్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తూ ఉన్నారు, కృష్ణ నువ్వు అయుక్తంగా వ్యవహరించావు, సరిగ్గా నువ్వు వ్యవహరించినటువంటి పద్ధతి ఏమీ బాగలేదు. సో ఆయన ఎందుకు చేశారు ఈ విధంగా అంటే కనుక, కృష్ణుడు అప్పుడే వివాహం చేసుకుని ఉన్నారు, రాక్షస వివాహం అది యాక్చువల్గా అది. సో అప్పుడే మరదలు అనమాట ఆవిడ. సో ఆవిడ పైన జాలి చూపించారనమాట. సో రుక్మిణీదేవికి సంతోషం కలిగించాలి అని చెప్పేసి వెంటనే ఏం చేశారు, రుక్మి యొక్క బంధాలన్నీ కూడా ఆయన విడిపించేస్తారనమాట. బంధాలన్నీ కూడా విడిపించి కృష్ణుడితోటి చెప్తారనమాట, కృష్ణ నువ్వు చేసిన పని ఏమాత్రం సముచితంగా లేదు, ఇది మన వంశ మర్యాదకి విరుద్ధంగా ఉంది, ఇది మన వంశ మర్యాదకి విరుద్ధంగా ఉంది. వేరే వాళ్ళ యొక్క శిరోజాలు, మీసము, బొరగడం ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళని చంపడంతో సమానము. రుక్మి ఎటువంటి వాడైనా అవ్వచ్చు, దుర్మార్గుడైనా అవ్వచ్చు, కానీ ఇప్పుడు రుక్మి ఎవరు, రుక్మి యొక్క పొజిషన్ ఏమిటి, ఇప్పుడు నీ బావమరిది, మన కుటుంబ ఆప్తుడు, కాబట్టి మన బంధువుని ఈ విధంగా నువ్వు అవమానించకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత అక్కడే రుక్మిణీదేవి కూడా పాపం భయపడిపోతూ ఉంది, ఆవిడ వణికిపోతూ ఉంది భయంతో. కృష్ణుడు ఏం చేస్తారేమో, సో నేను ఆపమని చెప్తూ ఉన్నాను, మళ్ళీ నా మీద కూడా కోప్పడతారేమో అని చెప్పి ఆవిడ భయపడిపోతూ ఉందన్నమాట రుక్మిణీదేవి. సో వెంటనే బలరాముడు ఆవిడని కూడా కాస్త సముదాయిస్తూ అమ్మ కంగారు పడుకో అని చెప్తూ ఏం చెప్తూ ఉన్నారు, సో మీ యొక్క సోదరుని ఈ విధంగా వికృత రూపం చేశారు కదా కృష్ణుడు, ఏం విచారించకమ్మా, ఎందుకంటే కనుక మనం చేసుకున్నటువంటి కర్మల వల్లనే మనకి ఏమవుతుంది, సుఖ దుఃఖాలు అవన్నీ కూడా వస్తాయి, వాటిని అన్నిటిని కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. సో అలాగా రుక్మి కూడా కర్మ ఫలితం మూలంగానే కృష్ణుడి చేతిలో ఈ విధంగా దుఃఖించాల్సినటువంటి అవసరం వచ్చింది, సో సందర్భం వచ్చింది. సో కాబట్టి నువ్వు ఏమీ భయపడవద్దు, సో ఆయన మీద ఏమీ సోదర ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆవిడని పాపం వెంటనే ఇమ్మీడియట్ గా ఆయన పరిస్థితిని చక్కదిద్దారు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు బలరాముడు మొత్తం అందరికీ కూడా బోధ చేస్తారనమాట. సో ఏం చేస్తారో చూద్దాం. బంధుర్వదార్హ దోషోపి న బంధోర్వధమర్హతి త్యాజ్యా స్వేనైవ దోషేణ అతః కిం హన్యతే పునః. క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతి వినిర్మితః క్షాత్రాపి భ్రాతరం హన్యా తేన ఘోరా తమస్తతః. శివలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదము, లక్ష్మీ పార్వతి మాతాజీ 40వ శ్లోకం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. తిరిగి శ్రీకృష్ణుని ఉద్దేశించుచు బలరాముడు పలికెను, బంధువు వనరించిన దోషమునకు మృత్యుదండనమే తగినప్పటికీ అతనిని వధింపరాదు, దానికి బదులు వానిని కుటుంబం నుండి బహిష్కరించవలెను.
40. బలరాముడు రుక్మిణి వైపు బహిష్కరించవలను. తన పాపముని అతడు ఆది వరకే హతుడైనందున తిరిగి వానిని వధించుటెందులకు. 40. బలరాముడు రుక్మిణి వైపునకు తిరిగిన వాడే ఆమెతో ఇట్లు పలికెను. బ్రహ్మదేవునిచే నెలకొల్పబడిన క్షత్రియ ధర్మము ఒకడు తన సోదరునైనా వధించవలసిన వచ్చినవి తెలుపుచున్నది. ఇది నిజముగా పరమఘోరమైనట్టి నియమము. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. భాష్యము. బలరాముడు నిష్పక్షక భావముతో పరిస్థితిని గురించి సంపూర్ణ విశ్లేషణము వసకుచున్నాడు. బంధువును వధించుకూడనప్పటికీ యుద్ధ ధర్మములను అనుసరించి పరిహారకములైన పరిస్థితులు కొన్ని కలువు. క్రీస్తు 1860వ సంవత్సరములో జరిగినట్టి అమెరికా కలహములో పలు కుటుంబములు ఉత్తర దక్షిణ అమెరికా సైన్యముల మధ్య చీలిపోయినవి. ఆ విధముగా దురదృష్టవశాత్తు బంధువధ సాధారణ వ్యవహారముగా మారి ఉండెను. అట్టి వధ నిక్కముగా ఘోరతమైనది. అయినను భౌతిక జగత్తు యొక్క నైజము అటువంటిది. బాధ్యత, గౌరవము, నామమాత్ర న్యాయము అనునవి తరచుగా ఇచట సంఘర్షణను కలుగజేయును. కేవలము విశుద్ధ కృష్ణభక్తి భావనలో ఆధ్యాత్మిక స్థితి ఎందే మనము ఈ భౌతిక జగత్తు యొక్క అగ్రహ్యమైనట్టి క్లేశమును తరింపగలము. రుక్మి మదముచే ద్వేషముచే మత్తుడై కృష్ణుని గురించి, కృష్ణభక్తి భావనను గురించి ఏదియును ఎరుగజాలకపోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ 39 భాష్యం చదవలేదండి, చదవమంటారా? మాతాజీ చదవలేదు మాతాజీ. చదివండి. శ్రీకృష్ణుడు రుక్మిణిని అవమానించరాదని బలరాముడు తిరిగి నొక్కి పలుకుచు రుక్మిణికి మరింత ఊరడింపును కలిగించుచున్నాడు. హరే కృష్ణ. రాజ్యస్య భూమిర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః మానినోన్యస్య వా హేతో శ్రీమదాంధాక్షిపంతి. శాంతి మాతాజీ. హరే కృష్ణ. తిరిగి బలరాముడు కృష్ణునితో పలికెను. ఐశ్వర్య మదాంతులైన కొందరు గర్వితులు రాజ్యము, భూమి, సంపద, స్త్రీలు, గౌరవము, తేజస్సు వంటి వాటి కొరకు ఇతరులు ఎడ అపరాధం అనొద్దురు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదులు వారి భాష్యం ప్రపాదికి జై. శ్రీకృష్ణుడే రుక్మిణిని వివాహము చేసుకొనవలసి ఉండెను. మొదట నుండి కూడా అందరికీ ఈ ఏర్పాటు నచ్చి ఉండెను. అయినను రుక్మిణి దుష్ట భావనతో ఈ చక్కని ఏర్పాటును వ్యతిరేకించెను. తన సోదరి కోరిక చివరకు నెరవేరి ఆమె శ్రీకృష్ణునిచే కొనుక్కోబడినప్పుడు అతడు అసభ్య పదజాలముతోనూ మారణాయుధములతోనూ ఆ దేవదేవునిపై క్రూరముగా దాడి చేశాను. దానికి బదులుగా శ్రీకృష్ణుడు అతనిని బంధించి వాని మీసమును తలను కొద్ది కొద్దిగా కొరిగెను. రుక్మి వంటి గర్వితుడకు రాకుమారునికి అది నిక్కముగా అవమానకరమే అయినప్పటికీ అతడు చేసిన దానికి అట్టి శిక్ష కేవలము చిన్న మొట్టికాయ వంటిదే అగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ బలరాముడు ఎవరెవరికి ఏమేం చెప్పాలో అన్ని రకాలుగా కూడా చెప్తున్నారన్నమాట. సో ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు మధ్యలో ఏదైనా ఒక వివాదం కానీ ఏదైనా ఒక సమస్య కానీ వస్తే కనుక ఏం చేస్తారు? సో ఆయన ఏం చేస్తారు? తటస్థంగా ఉండి ఆ యొక్క పరిస్థితిని చక్కగా విశ్లేషించి ఏదైనా వచ్చిందంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు. సో కాబట్టి అక్కడ తప్పు చేసిన ప్రతి వాళ్ళకి కూడా మీరు ఈ తప్పు చేశారు, మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి అందరికీ కూడా ఒక నిష్పక్షపాతమైనటువంటి భావంతో పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుని దానికి సమాధానం చెప్పగలగాలన్నమాట. అదే గొప్పతనం. ఇక్కడ బలరాముడు కూడా చక్కగా అదే పాత్ర పోషిస్తూ ఉన్నారన్నమాట. సో ఏం చెప్తున్నారు? కృష్ణుడికి చెప్పాల్సింది కృష్ణుడికి చెప్తున్నారు, ఒక పక్క రుక్మిణీదేవిని సముదాయిస్తున్నారు,
ఆ తర్వాత సముదాయించిన తర్వాత రుక్మిణీదేవి ఏ విధంగా ఆవిడ తప్పు చేస్తోందనేటువంటి విషయం కూడా ఆయన చెప్తూ ఉన్నారండి. సో అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటిగా. సో ముందుగా కృష్ణుడికి ఏం చెప్తున్నారు, ముందుగా వెంటనే ఏం చేశారు, కృష్ణ నువ్వు చేస్తోంది తప్పు అని చెప్పేసి కృష్ణుడిని ఆపేశారు. ఇంకేం చేయొద్దు, మన వంశానికి ఇది చాలా చెడ్డది పని. సో నువ్వు ఆయనకి ఇలాగ తల గొరగడం మీసం గొరగడం ఏంటి తప్పది, ఈ విధంగా చేయకూడదు నువ్వు అని చెప్పేసి, మన బంధువే అయినా సరే ఇప్పుడు ఏంటంటే కనుక ఆయన నీ బంధువు. సో కాబట్టి బంధువుకి ఏమైనా శిక్ష విధించాలి అని అంటే కనుక వదిలిపెట్టేయాలి, కానీ ఇలాగ అవమానించకూడదు. ఈ విధంగా గొరగడం అనేటువంటిది ఏమిటి, చంపడంతో సమానము అని చెప్పేసి చెప్పారు. ఓ పక్కన వెంటనే రుక్మిణీదేవిని కూడా సమాధానం చెప్పారనమాట. నువ్వు కంగారు పడక ఏం లేదు అని చెప్పేసి ఆవిడకి సమాధానం చెప్పేశారు. ఇదే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడితోటి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏమిటి, కృష్ణ ఒక బంధువు చాలా తప్పు చేశాడు, ఆ చేసిన తప్పుకి అతన్ని చంపినా సరే పాపం లేదు, అయినా సరే ఏం చేయాలి, మనం మన్నించి వదిలిపెట్టేయాలి, మన్నించి వదిలిపెట్టేయాలన్నమాట. ఎందుకు అని అంటే కనుక అతను తప్పు చేశాడు కాబట్టి వాడి పాపాన్న వాడే పోతాడు. సో అందుచేత అతన్ని వధించడము అనవసరము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏం చెప్తూ ఉన్నారు ఆయన, ఒక్కొక్కసారి ఈ యొక్క క్షత్రియ పద్ధతిలో ఏమిటంటే కనుక మనకి ఎవరైతే హాని కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, మనకి ఎవరైతే కనుక విరుద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళు, క్షత్రియులు ఆపోజిట్ గా ఉన్నటువంటి వాడు తన యొక్క తమ్ముడైనా సరే అతన్ని వధించవచ్చు, వధించవలసింది. ఒక రకంగా చూస్తే కనుక ఏమిటి, ఇది చాలా ఘోరమైనటువంటి నియమము, కానీ ఏమిటి అందులో వేరే ఉపాయం లేదు, చేయాల్సిందే, ఆ విధంగా చేయాల్సి వస్తుందన్నమాట. నియమం అలాంటిదన్నమాట. అందుకే క్షత్రియుల్లో చూస్తాం చాలా సార్లు ఏం జరుగుతుంటే, బంధువులను చంపాల్సి వస్తుంది, సొంత కొడుకులను చంపాల్సి వస్తుంది, లేకపోతే సొంత కొడుకుల తల్లిదండ్రులను చంపేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ ఇది ఏంటంటే చాలా ఘోరమైనటువంటి నియమము. సో ఇంకోటి ఏం చెప్తున్నారు కృష్ణుడికి, కొంతమంది రాక్షసులు ఉంటారు కదా, రాక్షసులు కాదు, సో క్షత్రియులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎప్పుడు సమస్య వస్తుందా ఆ సమస్య వంక పెట్టుకుని నేను ఆ ప్రస్తుతం ఉన్నటువంటి రాజుగారు తన అన్నగారు బంధువు ఎవరి మీదో నేను ఒక విప్లవం లాంటిది తీసుకుని వచ్చి ఆ వంక పెట్టుకుని వాడిని సంహరించడానికి ప్రయత్నిద్దామా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో కొంతమంది గర్వితులు ఏం చేస్తూ ఉంటారు, రాజ్యము, భూమిది, సంపద, స్త్రీలు, గౌరవము, వీటి వాళ్ళ కోసం ఏం చేస్తూ ఉంటారు, ఇతరుల పట్ల వాళ్ళు ఏదో ఒక అపరాధం అనేటువంటిది చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ రుక్మి కూడా చూస్తే కనుక ఎంతో చాలా క్రూరంగా దాడి చేశాడు అనమాట. సో చేసిన దాడికి కృష్ణుడు చేసినటువంటి పని ఏమిటి, ఏదో చిన్నగా మీసాలు గడ్డాలు అన్ని కూడా తలా కొంచెం కొరిగేసి వదిలిపెట్టేశారు. అంటే కనుక ఏమిటి, ఒక మొట్టికాయ వేసి అంత పెద్ద తప్పు చేసిన వాడిని, చంపాల్సిన వాడిని ఒక చిన్న మొట్టికాయ వేసి వదిలేశారనమాట. సో కాబట్టి ఒక రకంగా ఏం చెప్తున్నారు, విరుద్ధంగా ఉన్నప్పుడు చంపాల్సి వచ్చినా సరే చంపాల్సి వస్తుంది, కొంచెం ఘోరమైన నియమం ఇది, బట్ వేరే తప్పదు ఇది. సో కృష్ణుడు చేసినటువంటి పని కొంచెం సముచితమే, ఎంతో చేయాల్సింది కొంచెమే చేశారు ఆయన రుక్మికి అని చెప్పి ఆ విషయం చెప్పారనమాట. ఇప్పుడు రుక్మిణీదేవికి చెప్తారనమాట ఆయన. సో ఏమని చెప్తారో చూద్దాం. తవేయం విషమా బుద్ధి సర్వభూతేషు దుర్హృదాం యన్మనస్యే సదా భద్రం సుహృదాం భద్రమజ్ఞవేత్ ఆత్మమోహో నృణామేవ కల్పతే దేవమాయయా సుహృద్దుర్హాదుదాసీనా ఇతి దేహాత్మమానినాం. రాధమ్మ మాతాజీ మీరు 42వ శ్లోకం అనువాదం చదవండి. 43వ శ్లోకం లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. రుక్మిణితో బలరాముడు పలికిను, ఈ వైఖరి సరిగ్గా లేదు. ఏలైనా సకల జీవుల ఎడ శత్రుభావము కలిగిన వారికి, నీ బంధువులకు కీడు చేసిన వారికి నీవు అజ్ఞాని వలె శుభమును కోరుచున్నావు. హరే కృష్ణ. థాంక్యూ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, రుక్మిణీదేవికి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో చెప్తున్నాం కదా ఇప్పుడే, ఆయన ఒక న్యూట్రల్
పర్సన్ కింద ఆయన మాట్లాడుతున్నారు. పరిస్థితులు ఎవరెవరు ఏమేమి తప్పు చేశారనేటువంటివి కూడా చెప్తూ ఉన్నారనమాట. సో రుక్మిణీదేవిని సముదాయించేసిన తర్వాత కంగారు పడకమ్మా అని చెప్పి ఆవిడని కొంచెం స్థిమితపడేలాగా చేశారు. కానీ అప్పుడు చెప్తూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారు, మీ అన్నగారు రుక్మి ఏం చేశారు, ఇక్కడ ఎంతమంది రాజులు ఉంటే కనుక వాళ్ళందరితోనూ శత్రుత్వం తీసుకుని వచ్చారు. ఎందుకంటే అక్కడ రుక్మి చాలా మంది రాజుల్ని వాళ్ళందరినీ కూడా పిలిచాడు. కానీ ఏం చేశారు, కృష్ణుడితోటి శత్రుత్వాన్ని తీసుకుని వచ్చాడు. సో ఎంతమంది శత్రుత్వాన్ని తీసుకుని వచ్చినటువంటి రుక్మి పట్ల రుక్మిణీదేవి ఏం చేస్తుంది, ఒక సామాన్య స్త్రీలాగా ఆవిడ ఐహికమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంది. కానీ రుక్మిణి యొక్క పరిస్థితి ఏమిటి, ఆవిడ క్షాత్రాణి. సో సామాన్య స్త్రీలైతే కనుక ఆ విధంగా చూపించవచ్చు. కానీ ఒక క్షాత్రాణి కింద ఉన్నటువంటి రుక్మిణి ఆ విధముగా చెయ్యకూడదు. ఆవిడ అన్నగారి పట్ల సమర్థిస్తూ ఆవిడని రక్షించవలసింది, సోదర ప్రేమను ప్రకటిస్తూ ఉంది ఆవిడ. కానీ రుక్మిణీదేవి ఏమిటి, సామాన్య స్త్రీ కాదు ఆవిడ క్షాత్రాణి కాబట్టి ఆవిడికి ఉన్నటువంటి అర్హతకి ఇది తగినట్లు లేదు. సో అయినా సరే రుక్మిణి పట్ల ఆ విధంగా ఆవిడ చేయకూడదు. రుక్మి పట్ల కరుణ చూపించకూడదు. తన అన్నగారు అయినా సరే కరుణ చూపించకూడదు, ఎందుకంటే ఆవిడ క్షాత్రాన్ని కాబట్టి అని చెప్పి చెప్పారన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు ఆయన, ఇక భగవంతుడి యొక్క మాయ ఏం చేస్తూ ఉంటుంది, మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. సో దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, వీడు నా బంధువు, వీడు నా శత్రువు, లేకపోతే కనుక వీడు తటస్థుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు భావిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మూఢులు, వాళ్ళందరూ కూడా మాయాశక్తికి వసులై తిరుగుతూ ఉన్నారు. మాయాశక్తికి వసులై తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా బలరాముడు చెప్తారు, ఏం చెప్తున్నారో చూద్దాం. ఏక ఏవా పరో హ్యాత్మా సర్వేషామపి దేహినాం నానేవా గృహ్యతే మూఢైర్ యదా జ్యోతిర్యథా నభః. ప్రభుజీ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవలేదు ప్రభుజీ 43. నేను కూడా చదవలేదు ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో ప్రతీతమగును వరకు చదవండి. సో పద్మిని మాతాజీ మీరు చదివారా? హరికృష్ణ ప్రభుజీ చదవలేదు ప్రభుజీ. అయితే మీరు ఆ తర్వాత మిగతా భాష్యించండి. హరికృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆకాశమునందరి జ్యోతిని లేదా స్వయం ఆకాశమును మనుజుడు అనేక రూపములలో కాంచినట్లుగా సకల దేహధారుల యందు వసించడి ఏకైక పరమాత్మని మోహగ్రస్తులు అనేక రూపములలో ఉన్నట్లుగా కాంచెదరు. భాష్యం. యథా జ్యోతిర్యథా నభ అను చివరి పద్యపాదము ఒకే వస్తువు మనకు పలు రూపములలో గోచరించడి రెండు ఉపమానములను తెలుపుచున్నది. సూర్యుడు లేదా చంద్రుడు వంటి జ్యోతిర్మయ పదార్థముల కాంతిని జ్యోతి అను పదము సూచించును. ఒకే ఒక్క చంద్రుడు ఉన్నప్పటికీ నీటి మడుగులలో, నదులలో, జలపాతములలో చంద్రబింబమును మనం కాంచదము. అప్పుడు చంద్రుడు ఒక్కడే అయినను అనేక చంద్రులు ఉన్నట్లు ప్రతీతమగును. అట్లే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ సర్వత్రా వసించి ఉన్న కారణంన ప్రతి జీవి అందు ఒక దివ్య సన్నిధి మనకు అనుభూతమగును. యథాసభ అని ఆకాశము అతట రెండు ఉపమానముగా వసగబడినది. ఒక గదిలో మూత పెట్టి ఉన్న కుండల సమూహము ఉన్నచో ఆకాశం ఒక్కటే అయినప్పటికీ అది ప్రతి కుండలోనూ అనుభూతమగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం. శ్రీమద్ భాగవతము 1వ స్కందములో 2వ అధ్యాయం 32వ శ్లోకం నందు అగ్ని కాష్టములకు సంబంధించిన ఇటువంటి ఉపమానం ఇట్లొచ్చినది. యదా హవ్య హితో వక్నిర్ధారుపేష్వకః స్వయనోషు నానేవ భాతి
విశ్వాత్మభూతేషు తథా పుమాన్. అగ్ని దారునంతటను వ్యాపించి ఉండు రీతి దేవదేవుడగు వాసుదేవుడు పరమాత్మనిగా సమస్తమునందు వ్యాపించి ఉండును. కనుకనే అద్వితీయుడైనను అతడు బహరూపునిగా గోచరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక బలరాముడు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏ విధంగా మూడులు దేవదేవుణ్ణి మాయాశక్తికి వసులై ఉంటారు వాళ్ళందరూ కూడాను. సో ఇక్కడ పరమాత్మ ఏం చేస్తూ ఉంటారు, మొత్తం అందరి యొక్క శరీరాల్లో కూడా ఆయన ఉంటారు. చిన్న చీమ దగ్గర నుంచి, చిన్న దోమ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఏనుగు, తిమింగలాలు అన్నింటిలో కూడా ఆయన ఉంటారు. అన్నింటిలో కూడా ఆయన ఉంటారన్నమాట. సో అన్నిట్లో ఉన్నా సరే ఆయన ఇవన్నీ కూడా ఏమిటి, ఒక ఆత్మకి, పరిశుద్ధమైనటువంటి ఆత్మకి ఇవన్నీ కూడా రకరకాల తొడుగులు అన్నమాట ఇవన్నీ కూడా. సో అటువంటి తొడుగులు వేసుకుని ఉన్నా సరే ఈ యొక్క ప్రతి ఒక్క తొడుగులోనూ కూడా ఆయన పరమాత్మ కూడా ఉంటారు. సో దీనికి చాలా సార్లు మనం ఉపమానం చెప్పుకుంటాం మనం. సో ఇది వరకు అయితే కనుక ఏం చేసేవారు, ఈ యొక్క ట్యాప్లు ఇవన్నీ కూడా లేకపోతే కనుక నూతుల్లోంచి నీళ్లు తోడు పెట్టుకునేవాళ్ళు. ఎందులో తోడు పెట్టుకునేవాళ్ళు, పెద్ద పెద్ద గంగాళాలు, పెద్ద పెద్ద బిందెలు, గిన్నెలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటిల్లో తోడు పెట్టుకునేవాళ్ళు అన్నమాట. సో ఆ తోడు పెట్టుకుంటే కనుక అవన్నీ కూడా అక్కడ నేల మీద అలా ఉంటాయి. అప్పుడు పైనుంచి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అనుకోండి, అక్కడ ప్రతి గిన్నెలోను, గంగాళంలోను, బిందులోను కూడా చంద్రుడు ఒక ప్రతిబింబం ఉంటుంది అందులో. సో అన్ని ఒకేసారి మనం చూస్తే కనుక ఇందులో ఒక చంద్రుడు ఉన్నాడు, ఇందులో ఒక చంద్రుడు ఉన్నాడు, ఇందులో ఒక చంద్రుడు ఉన్నాడు అని చెప్పి చిన్నపిల్లలు చూస్తే కనుక ఇవి వేరు, ఇది వేరు, ఇది వేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ అంతమంది చంద్రుళ్ళు ఉన్నారా? చంద్రుడు ఒక్కడే ఆయన ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ చిన్న చిన్న బిందులు, గంగాళాల్లో అన్ని పక్క పక్కన పెట్టి చూస్తూ ఉన్నప్పుడు చాలా చంద్రుళ్ళు ఉన్నారా? ఇక్కడ 10 గిన్నెలు పెడితే కనుక 10 చంద్రులు కనబడతారు, 20 పెడితే కనుక 20 చంద్రులు కనబడతారు. కానీ 20 చంద్రులు లేరు అక్కడ, ఒక చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. కానీ అవన్నీ కూడా ప్రతిబింబం కింద కనబడుతూ ఉన్నాయి. అదే విధంగా రకరకాల జీవుల యొక్క శరీరాల్లో రకరకాల ప్రమాణాల్లో అవన్నీ కూడా ఉన్నప్పుడు కేవలం వాటిని అన్నిటినీ కూడా సెపరేట్ గా చూస్తే కనుక మనకి ఏమవుతుంది, పరమాత్మ అన్ని రకాలుగా విభజించబడ్డాడు, ఇంతమంది పరమాత్మలు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మ అలా లేడు. చంద్రుడు ఆకాశంలో ఎలాగైతే కనుక ఒక్కటిగానే ఉన్నాడో ఆయన పరమాత్మ అందరి శరీరాల్లో కూడా సర్వవ్యాపి కింద ఉన్నా సరే ఆయన ఒక్కడే. సర్వవ్యాపి కింద ఉన్నా సరే ఆయన ఒక్కడే అన్నమాట. సో ఇప్పుడు చూస్తాం మనం, చిన్న కట్టె ముక్కని మనం వెలిగించాం అనుకోండి, సో అందులోంచి కూడా అగ్ని వస్తుంది. పెద్ద కట్టెని వెలిగించినా సరే అందులోంచి కూడా అగ్ని వస్తుంది దాని యొక్క ఆకారాన్ని బట్టి. సో దీంట్లోనూ వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని మాత్రం ఒకటే, తేడా ఏమీ ఉండదు రెండిట్లోనూ. అదే విధంగా జీవులందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ కూడా ఒక్కడే, పరమాత్మ వేరు వేరు కాదు అని చెప్పేసి ఇక్కడ బలరాముడు చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన మొత్తం తత్వం అంతా కూడా మనకి చెప్తారనమాట బలరాముడు అంతా కూడా. ఎందుకంటే కనుక ఎవరిని కుదుటపరచాలి ఇక్కడ, రుక్మిణీదేవిని కుదుటపరచాలి. అందుకని చెప్పి ఆయన తత్వబోధంతో చేస్తూ ఉన్నారు. సో అదేమిటి, ఇంకా ఆయన ఏం చెప్తారు అనేటువంటిది మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.